టైం అయితే 6:30 అయిపోయింది. పిల్లలొచ్చిన తర్వాత నా ఇంట్లో పనులెలా ఉంటాయో హడావిడిగా మీకైతే చూసేసేయండి. 6:30 నుంచి 8 వరకు నేనేం పనులు చేస్తానని ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా పప్పులైతే పోసాననమాట. రేపు ఉదయం టిఫిన్‌కి ఏం సంబంధించిన పిండైతే ఏమీ లేదు. ఇంకా అవి పట్టేసుకొని పెట్టుకున్నామనుకోండి, కరెంటు పోయినా నాకు ఇబ్బంది లేదు. కరెంటు పోయిందనుకోండి మళ్ళీ ఇది అట్లనే ఆగిపోద్ది. ఇంకా ఉదయం అయితే పప్పు వండాను. దానికి ఇంక పప్పుతో ఏం తింటాంలే అని చెప్పేసేసి అవే మళ్ళీ మిక్సీ గిన్నె నీళ్ళలో కడిగేసి వచ్చి ఇంక పప్పు అయితే ఇంకా వెంటనే మిక్సీ తీయకుండా పప్పు అయితే మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఒకవైపు టీ, ఒకవైపు పాలు పెట్టేసుకొని ఇలా బియ్యం అయితే కడిగేసాను. బియ్యం కడిగిన తర్వాత అత్తయ్యకి, నాకు, మా వారికి టీ అయితే పోసుకొని తాగేసాము. ఇంకా పాలైతే దగ్గరుండి కాస్తానండి. కొంచెం బాగా ఎర్రగా కూర్చొని ఆరుబయట ఇంకా కట్ చేసుకొని తీసుకొని వచ్చాను. ఇంకా లోనకి ఈ లోపల అన్నం కూడా ఉడికిపోయిందనమాట. చక్కగా ఇక పప్పుచారు అయితే నాకు వచ్చిన స్టైల్లో అయితే పెట్టేశాను. మనం పుట్టింట్లో అయితే మాత్రము అమ్మ నేను చెయ్యను లేకపోతేనే మా అమ్మ చేసిద్దిలా అన్న ధీమాతో ఉంటాం. కానీ అత్తగారింట్లో అట్లా కదా, మనమే ప్రతిదీ చేసుకోవాలి. చేయకపోతే ఇంకెవరు చేయరు. ఇంకా అందుకనేసి దబ్బా ఇంట్లో పనులు అయితే గబ్బా ఎప్పుడే చేసేసుకుంటాను. అసలు పెండింగ్ అయితే ఉంచుకోను. ఇంక ఈవినింగ్ అయితే కొంచెము ఇబ్బందిగానే ఉంటుందిలే, కానీ అన్ని పనులు చేసుకోవటము, గిన్నెలు తోముకోవటము, వండుకోవటం ఇలాంటి చాలా ఉంటాయి. ఇంకా పప్పుచారు అవన్నీ పెట్టేసిన తర్వాత ఇక పిల్లల బాస్కెట్లు, అత్తయ్య క్యారేజీ, పాల బిందెలు, అలానే పప్పు వండని కుక్కరు, మిక్సీ పట్టినవి అన్ని గిన్నెలు కూడా ఒక స్టాండ్ అయితే అనమాట. ఇంకా అవి ఏంటంటే సింక్ దగ్గర వేసుకొని నుంచొని కడగలేను, గంట అయినా పడతాయి. ఇంకా అందుకనేసి ఇట్లా వెనక గొంతులో అయితే వేసేసుకొని ఇంకా గిన్నెలు అయితే తోమేసుకుంటాను. ఇంకా చక్కగా మనకి ఏంటంటే కాళ్ళ నొప్పులు ఉండవు. ఇంకా అలానే కొంచెం ఫ్రీగా చల్లగాలికి తోముకున్నట్టు ఉంటుంది అనేసి సాయంత్రం మాత్రం ఒక్క పూట ఇంక ఇక్కడే వేసుకుంటాను చాలా అయితే అనేసి. సింకులో అయితే అస్సలు కడగను. ఇక ఈ గిన్నెలని తోమేసి పిల్లలకైతే స్నానాలు చేయించాను. ఇంకేంటంటే పప్పుచారులోకి ఉప్పు మిరపకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా ఉప్పు మిరపకాయలు అయితే నేను ఎప్పుడో చేసి పెట్టుకుంటానండి. ఇంకా మా అత్తయ్య గారు ఇట్లా తీసుకొచ్చినప్పుడు, లేకపోతే ఇంటి ముందుకు వచ్చినప్పుడు పచ్చిమిరకాయలు తీసుకొని ఉప్పు మిరపకాయలు అయితే రెడీ చేసి పెట్టేసుకుంటాను. ప్లీజ్ అబ్బా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.